మన బీరకాయ చెన్నపప్పు కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. ఎక్కువ మసాలాలు కారాలు వేయకుండా సింపుల్గా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనము ఒక సింపుల్ రెసిపీ తయారు చేసుకుందాము. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ. 1/2 kg బీరకాయ, 1 కప్పు పచ్చనిపప్పు నానబెట్టి ఉడకబెట్టి పెట్టాము. మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టాము. 2 టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టాము. అల్లం వెల్లుల్లి పేస్టు. తయారీ విధానం చూద్దాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేద్దాము. ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేద్దాము. కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాము. పచ్చివాసన పోయే వరకు వేయిద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయిద్దాము. 1/2 స్పూన్ పసుపు వేద్దాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండాలి ఫ్రెండ్స్. హైలో పెట్టకూడదు. కాసేపు మగ్గిద్దాం. టమోటా ముక్కలు వేద్దాము. ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దాము. కాసేపు మగ్గిద్దాము. రుచికి తగినంత కారం వేద్దాము. ఎర్రగడ్డ, టమోటా కాసేపు మగ్గిద్దాము. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. కాసేపు మగ్గిద్దాము. ఉడికించిన శనగపప్పు వేసేద్దాము. ఈ పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, ఈ పప్పులు అన్నీ కాసేపు మగ్గిద్దాము. పచ్చివాసన పోయే వరకు మగ్గిద్దాము. రుచికి తగినంత ఉప్పు వేద్దాము. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బీరకాయని ఎక్కువగా వాడుకోండి. బీరకాయ ముక్కలు వేసేద్దాము. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. హైలో పెట్టుకోకూడదు. 1/2 kg బీరకాయ ఫ్రెండ్స్. 1 కప్పు పచ్చనపప్పు ముందుగానే మనం నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాము. మూత పెట్టి కాసేపు మగ్గిద్దాము. మూత పెట్టి 20 నిమిషాలు మగ్గించాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ మన బీరకాయ కర్రీ. శనగపప్పు మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టి ఉడకబెట్టి పెట్టేసాము. సన్న మంట మీద మూత పెట్టి 20 నిమిషాలు మగ్గిద్దాము. మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి కర్రీ. ఫ్రెండ్స్, మన బీరకాయ పచ్చనిపప్పు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఈ కర్రీ సన్న మంట మీద మగ్గిస్తాం కాబట్టి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకున్నందువల్ల కర్రీ బాగా నీట్గా వస్తుంది. మన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయింది. కొత్తిమీర చల్లేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.